హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఈరోజు ఒక మంచి షాంపూ మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎన్నో బ్రాండ్స్ వాడి విసిగిపోయిన వాళ్ళకి ఇలాంటి షాంపూ ప్రిపేర్ చేశారంటే ఎప్పటికీ ఇదే యూజ్ చేయాలి అనిపిస్తుంది. అంత చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. ముందుగా వీడియోకి లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి. అలానే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను షేర్ చేస్తాను. ఈ షాంపూ కోసం ముందుగా రేషన్ బియ్యం ఒక గ్లాస్ కడిగి పక్కన పెట్టుకోండి. ఇది 2 అవర్స్ పాటు నాననివ్వండి. 2 అవర్స్ నానాక ఒక పెద్ద గిన్నె తీసుకోండి. సరిపడా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి ట్రై చేయండి. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీకే అర్థమవుతుంది. ఏది కూడా మనం ట్రై చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. జస్ట్ మనం చూసి వదిలేస్తే రిజల్ట్ అనేది మనకి అర్థం కాదు కదా. సో ఇలా మనకి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయ్యాక దీన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ముందుగా మీకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసి రైస్ అనేది బాయిల్ చేసుకోండి. రేషన్ బియ్యం ఎందుకంటే మనకి స్టార్చ్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలానే పాలిష్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి బియ్యం నుంచి అందే మినరల్స్ అన్నీ కరెక్ట్గా హెయిర్కి అందుతాయి. మంచి షైనింగ్ కూడా ఉంటుంది హెయిర్ అనేది. ఇలా వేడిగా ఉన్నప్పుడే సగం చెక్క నిమ్మరసం పిండుకొని ఇందులోనే మనము దంచి పెట్టుకున్న కుంకుడుకాయలు కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ మనకు ఒక 1 అవర్ to 2 అవర్స్ బాగా నాననివ్వాలి. లేదా మీకు ఓపిక ఉందంటే ముందు రోజు సాయంత్రమే ఇలా చేసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా కుంకుడుకాయలు బాగా నానాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ పట్టలేకపోతే చేత్తో బాగా స్మాష్ చేశారంటే చక్కగా షాంపూ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే మిక్సీకి వేసుకుంటాను. ఆపుతూ చక్కగా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది. మిక్సీకి వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి వేస్ట్ కానీ ఏం కాదు. కుంకుడుకాయలు కూడా చాలా తక్కువ పడతాయి మనకి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఒక ఫుల్ కప్పు కుంకుడుకాయలు అనేది సరిపోతుంది. ఇలా తీసుకొని ఒక పెద్ద బౌల్లో కలెక్ట్ చేసుకొని చక్కగా స్మాష్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే మీరు స్టార్ట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయడం చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడుండే జనరేషన్లో పొల్యూషన్ వల్ల, హెయిర్ డ్రైయర్స్ వల్ల, అలానే డిఫరెంట్ కలర్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. మోస్ట్లీ మనకి హెయిర్ ఎప్పుడు ఫాల్ అవుతుందంటే ఇలా హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయకుండా చక్కగా న్యాచురల్గా హెయిర్ డ్రై చేసుకొని నీట్గా చిక్కులు లేకుండా మెయింటైన్ చేసుకోండి. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.